జానకమ్మా జానకమ్మా అమ్మాయి రండన్నయ్య గారు. ఏడమ్మా నీ హస్బెండ్ రెడీ అయ్యాడా? అవతల టైం అవుతుంది. ఏమిటన్నయ్యా హడావుడి? అంటే నీకు వాడు ఏమి చెప్పలేదన్నమాట. ఊళ్ళో అందరికీ చెబుతారు, ఇంట్లో ఆడవాళ్ళగా చెబితే మాత్రం మర్యాద తక్కువ అనుకుంటారు. అదొక జాతి. సర్లే చూడమ్మా, నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు. కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకీ మీ దగ్గర ఏం చేస్తున్నాడు శంకరం? ఒరే శంకరం! అక్క, అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు ఏంటి? నాకేనా? నీకంటే పెద్దదుండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణే కళ్యాణి, తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో, నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు. కళ్యాణి కళ్యాణి, అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో, అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి నీ గొడవ? నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుళ్ళని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికో పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. ఏమండి, కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చు వంకాయలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా. వాడిని నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసురు కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెట్ట మర్చిపోయాను. అంకుల్ అంకుల్, ఏమిటి ట్రాఫిక్ పోలీసులాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా, నా మీద ఏమైనా మనసైందా? చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చినా మీలో చిలిపితనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. సిగ్గుపడకుండా చెప్పమ్మా. చెప్పవే. ఏం లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా. అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్. స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేలుకుని ఉంటాడు. నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో వేసుకో. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమలహాసన్ లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రికే తప్ప అంత ముసలోడు ఎందుకు? అరవింద్ స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ వద్యం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా. వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. అబ్బా, మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయేవాడు ఎక్కడున్నాడు? కిరమప్పో జింజిదారి కిరమప్ప, అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో, కిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ డ్రైనేజ్ బద్దలైపోతుంది. అంటే అదే చూసావా ఎంత పొగరబోత్తనంతో మాట్లాడుతున్నాను. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇదిగో డ్రైనేజీ, వీళ్ళ ఇంటి ఎదురుకుండానే మన ఇల్లు, చిచి మా ఇల్లు. రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోతే పర్లేదు, ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడమని రివాజు. రా, కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి, నువ్వు ఉండు. ఇస్తున్నావు బాబు, 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి?
నీలాగా పావలాలు అర్థం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఆ. ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. అదే మరి వాడు నీలాగే పావాల అర్థం వచ్చి ఉంటాడు. కాలాలకు అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాగా కిరమప్పో జింకిదారి కిరమప్ప అజ్జుల్ల గుజ్జుల్ల గుమ్మలకడి గుమ్మప్పో కిరమప్పో. పాప మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్కకి కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల. ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. 2 అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారా? అమ్మో బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవడివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. అమ్మా, ఈ పెట్టడు వచ్చేసాడు. వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారు ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమాటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయన? బీపీ, షుగరు, ఫైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే. మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నక్కు ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ. ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి? ఏమిట్రా? ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు.
ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో 4 అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే 4 కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకి షాప్ తెలుసు నువ్వు నోర్మై. రాయుడు గారింటికి ఆయన మోటార్ బండి కొన్నారంట. తొందరగా రాయే, మనం రాయుడు గారింటికి వెళ్దాం. ఏంట్రా కొత్త బలాన్ని బట్టి చివరిలాగా మేదకిపోతున్నారంటే కొంచెం దూరంగా ఉండండి. అయినా జీపు చూసి ఏదో పెద్ద విమానం చూసినట్టు ఫీల్ అయిపోతారండి. ఏమండోయ్, మా రాయుడు గారిది మోటార్ బండి అయినా మాకు విమానంతో సమానమే. అయినా మీ సొమ్మేం పోయింది, కాస్త చూడండివ్వండి. ఏంట్రోయ్ ఆడదాని ముఖం మొదటిసారి చూస్తున్నట్టు అలా నూరలు పెట్టి చూస్తున్నాం ఏంట్రా? ఏంట్రా లేడీస్ ఉన్నారు కదా అని సెటైర్లు వేస్తున్నానంటే బలివాడు అన్నా, నీ మీద సటైర్లు నేను ఎందుకు వేస్తానన్నా? నువ్వెక్కడా నేనెక్కడా? ఏంటి రాంగ్ యాక్టింగ్ ఇస్తున్నానంట్రా? అది కాదన్నా, అమ్మ తోడు రాంగ్ యాక్టింగ్ కాదన్నా. నా ఉద్దేశం ఏంటంటే ఏంటి? నాకెక్కడా నాగలోకం ఎక్కడని. చాలా కరెక్ట్ గా చెప్పారా? చాలా అవమానం జరిగిపోయిందండి. ఎవరికి రా? మీకు జరిగితేనే జరిగినట్టు కదా. మీ బామ్మర్ది అంతమందిలోనూ మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేస్తుంటే నాకు అక్కడ తలపాలు కొట్టుకుని చచ్చిపోవాలనిపించింది. నేను చచ్చిపోతాను. నా ఆపకండి. ఆగరాదా? నిజంగా అంత ఇన్సల్టింగ్ జరిగిందండా? మామూలు ఇన్సల్టింగ్ ఏంటండి? ఐదో పని చేయరా, ఆ గ్లాస్ పడలేదు. లేపిస్తానా? నిలబడు. నిలబడతానా? సొక్క ఇప్పేస్తానా? ఇప్పేసానా? ఈ సొక్క వేసుకోరా. వేసుకోడా? అయ్యి బాబోయ్, మీ సొక్క నేను వేసుకోవచ్చండి. దీని మీద పేరు రాసిందా? నువ్వు వేసుకుంటే నీది, నేను వేసుకుంటే నాది. వేసుకుంటాను. సొక్క వేసుకున్నా. ఈ గొలుసు కూడా వేసుకో. మీరు వేసేయండి. అరే అబ్బులు, బామ్మరి చేతిలో అవమానపడి వస్తాంట్రా. నేను అబ్బులు ఏంటండి? అబ్బులు మీరు, నేను గణపతిని. ఏంట్రా ఊళ్ళేజ్ వచ్చేసరికి మధ్య మరుపు వచ్చేసిందా? చీకటడ్డాక నా మందు తాగి నా సొక్క గొలుసు ఎవడేసుకుంటే ఆడే తెల్లారులు అబ్బులు కదా. సేమసరికి గొంతులో పడేసరికి చరిత్ర మర్చిపోయిండో. నిజమా? నేను అబ్బుల్ని. మరి తమరు? ఈ అబ్బులకి అంతరాత్మ. అంతరాత్మ. అబ్బులకి అంతరాత్మ ఉండకూడదా? రే అబ్బులు, అన్నదమ్ముల చేతిలో ఓడిపోయినా పర్లేదు, బామ్మర్ది చేతిలో ఓడిపోయిన సిగ్గులేదంట్రా. ఈ వాచి పెట్టుకో. వద్దండి, ఏ నాకు టైం చూడటం చేత కాదు. మరి అదే టైం కూడా చూడటం చేత కానీ ఎదవ కాబట్టి బామ్మర్ చేతిలో ఎదవైపోయి వచ్చారా. సౌండ్ ఏంట్రా? మీరు క్వశ్చన్ క్వశ్చన్కి బయటకు అయ్యి బాబా నువ్వా? పాపం గచ్చు పడిపోయిందో చూడరా. అదేంటన్నా, నాకు దెబ్బ తగిలిందని అడగకుండా గచ్చు పగిలిందని అంటున్నావు. కొంచెం చెయ్యి అన్న. అదేగా ముళ్ళపంది, ఏంటో నీ దగ్గర అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదే అన్న, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటేను పక్కూరు వెళ్ళి ఆయుర్వేదం మందు తాగొస్తున్నాను. అరే మాట ఒక రకంగా ఉంది, మనిషి మేము ఊగుతున్నావు, నువ్వు పక్కూరు వెళ్ళి తాగొచ్చిన మందు ఏంట్రా? అదే అన్న, గుర్రాలు తాగుతాయంట రమ్మో. రమ్మా తప్పదేగా. ఈ విషయం రాయుడు గారికి తెలిసి ఇంకేమైనా ఉందిరా? ఎలా తెలుస్తుంది అన్న? తాగేదాకా నాకే తెలియలేదు. పైగా వైద్యుడు దేవుడు కాదుగా. సుందరం, అరే సుందరం, కొంపతి హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయాడేంటి? అరే రే క్షమించన్నా, ఇదే మొదటిసారి చివరి చేరట. జీవితంలో ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయనన్నా. అమ్మతోడన్న ముందు నువ్వు పైకిలే, ఆ చెప్పుల్ది వెళ్ళి సాయంత్రం వరకు ఆ శిక్ష బండ మీద నిలబడు. అమ్మో కాళ్ళు కాలుతాయన్నా. కాళ్లే కాదురా, కడుపు కూడా మడితే కానీ నీకు బుద్ధి రాదు. రేపు వీడికి మధ్యాహ్నం కూడా భోజనం పెట్టు.
చీకటి పడే వరకు వీడు ఆ బండి తిరగడానికి వెళ్ళారు. అర్థమైందిగా? అలాగన్నా. అన్నా అన్న పైన కింద కాలిపోతుంది కనీసం గొడుగుని అన్న. ఏమ్మా కడుపులో చల్లగా పక్కూరెళ్ళి తాగొచ్చిన ఆయుర్వేదం మందు ఉంది కదా. ఇంకెక్కడ రమ్మలే అన్న, ఇగో చూసుకో మొత్తంగా ఆరిపోయింది. ఆహా సరిగ్గా నిలబడు, లేకపోతే రాయుడు గారు చెప్పి ఒంటికాల మీద నిలబడిస్తా. అమ్మో అంత పని చేయొద్దులే అన్న, నీ కొడుకు నీ దగ్గరే ఉంచుకో. లాయర్ గారికి ఇంకో పెగ్గి. అబ్బే వద్దని సరిపోతుంది. తాగండి సార్, అనుభవంతో చెప్తున్నాను, లేకపోతే తట్టుకోవడం కష్టం. తట్టుకోవడం ఏంటి? ఆయల్లనే నడిపోండి, ఆడి మాటలు పట్టించుకోకండి, మీరు రాగండి. అదేనండి మా అయ్యగారు అభిమానం. భలే వాడి అయ్యా, థ్యాంక్స్ అండి. తాగండి. తాగేశారు కదా. లాయర్ గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఆ సొక్కా చెప్పండి. చొక్కా ఎందుకండి? చెప్పండి, మీకే అర్థం అవుద్ది. సన్మానం. సన్మానమా? వారేవారండి మీరు. ఈ సొక్కా వేసుకోండి, ఈ గోల్స్ కూడా వేసుకోండి. గోల్స్ ఎందుకండి? వేసుకోండి, అభిమానంతో ఇస్తుంటేనే. ఒరిజినల్ గోల్డ్. మహాప్రసాదం. అబ్బులు గారు, కేసు ఓడిపోయినా సరే నాకు మందు పోసి మీ సత్తిచ్చి మీ గొలుసిచ్చి నాకు సన్మానం చేస్తున్నారంటే నేను చాలా అదృష్టవంతుడు సార్. నిజమే? గణపతి ఆ టేబుల్ కాదు ముందు గడపరా. నువ్వు వెనక్కి వచ్చాను. ఏం కూర్చావురా? అబ్బులు ఏంటండి మీరు కదా అబ్బులు? నీ లాయర్ వెంకటరావుని. అబ్బులు గారి దగ్గరికి వచ్చి ఎవరైతే అబ్బులు గారు మందు తాగి అబ్బులు గారు చొక్కా దొరుకుని అబ్బులు గారు గొలుసు వేసుకుంటారో ఎవరేమనుకున్నా సరే వారే అబ్బులు గారు. ఇవాళకి మీరు. ఇదేం పద్ధతి? ఇక్కడ పద్ధతి తింటే మరి ఈయనెవరు? మీరు అబ్బులు గారు అయితే ఆయన అబ్బులు గారి అంతరాత్మ. అంతరాత్మ? ఎర్రా అబ్బుల్లా సన్నాసి, రాయుడు గారి మీద కేసు పెట్టాలంటే ఒక తెలివైన లాయర్ని పెట్టుకోవాలనే జ్ఞానం ఉండక్కలేదు. ఇదేంటండి ఎంఏ ఎల్ఎల్బి బారెట్లో లండన్ అని బోర్డు కనపడంగానే పడిపోయి చీపుగా వస్తున్నాడు కదా అని ఒక సచ్చు లాయర్ని పెట్టుకుంటా ఉంటారా? ఇదే ఇది టూ మచ్. ఏం రాబులు అంతరాత్మనే ప్రశ్నించి అంత గొప్పోడు అయిపోయారు. లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఊరుకమ్మా, ఎక్కడ తత్తుములు నూరో ఎక్కడ రాకుండా ఏదో సచ్చినాడా. ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఈ మాత్రం దానికి మధ్యలో లేదుకమ్మా, చూడండి నేను ఎలా ఆపుతాను. స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా, ఎక్కి లాగమని ఏంటి? నీకు పదగా నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చెయ్యిలా తిప్పు, అటు తిరుగు, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో చేతుంటే. దేవుడు ఏమిట్రా గొడవ? గొడవే లేదన్నా, లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తుంటాను సుందరంగా ఆపుతానే పిచ్చి పనులు చేయబోయాడు. నడ్డి మీద తన్ని పంపించా. వెక్కిళ్ళేనా? ఒక క్షణం రాగేలా చేస్తాను చూడు. నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా మీసాలు చూడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వెక్కిళ్ళాగిపోయాయి. ఏ లక్ష్మి, ముందు గిన్నె ఇక్కడ పెట్టి నవ్వురా. ఎక్కడికి? దొంగతనానికి. దొంగతనానికా? మామిడికాయలు దొంగతనానికి? మామిడికాయలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి రాణి? మీకే అన్ని మామిడి తోటలుండగా. మరి అదే నీకు తెలియని విషయం. మన తోటలో మామిడికాయలు కోసుకుని తింటే టేస్టే ఉంటది. అవును, తోటోడు ఇప్పుడు వస్తాడా అని భయంగా బిక్కు బిక్కుమంటూ మామిడికాయలు కోసుకుని ఉప్పు కారంలో నంచుకొని తింటే ఉండే ఆనందం. అమ్మో, నేను రాను. ఈ విషయం రాయుడు గారికి తెలిసి చంపేస్తారు. మీరు వెళ్ళండి. ఇదిగో, మర్యాదగా అది పడేసి నాతో బయలుదేరతావా, లేకపోతే రాయుడితో నువ్వే నన్ను మామిడికాయలు దొంగతానని రమ్మన్నా అని చెప్పమంటావా? అమ్మో వద్దు. ఒరే సుందరం, నీకు చెట్లు ఎక్కడ వచ్చాయి? వస్తే వస్తని చెప్పు, రాకపోతే రాదని చెప్పు. అలా నవ్వి భయపెడతావుంటారా బాబు? లేకపోతే ఎవరిని ఏం ప్రశ్న అడుగుతున్నావన్నా? చెట్లు ఎక్కడంలో ఈ జిల్లా మొత్తంలోనే మనం ఫస్ట్. షేకింగ్ ఆపు. షేక్ అడవరా అప్పట్లో ఇలా అయితే ఆ చిటారు తొంభై చూడు గుత్తులు 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 ఇలా పైకెక్కేసి ఆ మొత్తం దులిపేసుకుని పడే. దులిపేస్తున్నా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత గొట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మల కాయ గోయగలనే. అరే అక్కడ తీసురా. అది ఈ మధ్య అమ్మా ఏంటంటే మోటోడు వస్తున్నాడు.
వాడి సంగతి రా చూసుకోవచ్చు. కాయలన్నీ శుభ్రంగా దులిపేసాయి, ఒక్క పిండి కూడా మిగలటానికి లేదు, అర్థమైందా? అలాగే అన్నా. అన్నా ఈ సరిపోతాయా? పైన ఇంకో 4 గుర్తులు ఉన్నాయి, దుడిపోయానా అన్నా? మాట్లాడమేంటన్నా? నువ్వెవరన్నా? నేనా తమ్ముడు, ఈ తోట ఓనర్ని. చెట్టుకున్న కాయలన్నీ దులిపేసి తప్పు కాయమంటావా? ఈ విషయం రాయుడు గారితో చెప్పాను, ఆయనే కాస్తాను నీ తప్పు. చంపేస్తాడన్నా. అంత పని చేయకుండా చచ్చి నీ కడుపున పుడతాను. ఏంటి? చచ్చి నీ కడుపున పుడతా. చచ్చాడు కడుపున పుడతానన్నా. ఇంకాడు చచ్చిపోయి బతికేలా ఉంటాడు రా. కాలకోలం చాలు అన్న, మా మామిడిగా నాకు ఇచ్చే. ఇది తీసుకురా, తిను. ఆ సౌండ్ ఏంటో పందిలేగా? సౌండ్ దేని కదన్నా, పైన ఉరుములది. అయ్యో ఉరుముతోంది, వర్షం వస్తుందేమో. త్వరగా పదండి. వద్దు, సరదాగా వర్షంలో తడుద్దాం. చిన్నప్పటి నుంచి మా రాయుడు నన్ను ఎప్పుడు వర్షంలో తడవనివ్వలేదు. నీకు దండమమ్మా, నువ్వు వర్షం తెలిసి నీకేమైనా అయిందంటే ఆ రాయుడు మమ్మల్ని ప్రాణాలతో బతకడమ్మా. పర్వాలేదు, నేను వర్షంలో తడుస్తాను. తమ్ముడు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. నమస్కారం. అల్లుడు, మామయ్య, నీ తోడలు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మావయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఏ మేము ఎగితే నువ్వు కొట్టేదావనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నాయి. తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా, మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే. ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. ఓయ్ చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది. ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాలు పడుతూ ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే వెళ్ళండి. అదే తమ్ముడన్నయ్య, 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 ఏమైంది తమ్ముడన్నయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, కాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆటో తెలిసాక మరదల పరిస్థితి ఏమిటో చేసి పెడితే కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర. వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆటోస్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షనేసి. పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు,
అది అబ్బాయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా డోకొస్తుంది. ఓకే ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో అమ్మ! ఇదేటే బాబు, అయ్యి బాబోయ్! అబ్బో! అబ్బా! మీ అడ్డుకోదండం ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే అదేరా, ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెట్టి చేయించారు కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పరపట్టు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరుపులు చేసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి సద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడతావురా. క్రిస్టల్ డబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని తగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి బుడి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లి కొప్పించేశాను. ఏ అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కొంప తీసి మళ్ళీ పీకుతా. ఒరే శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు చెబితే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీప్ గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందామని తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? ఊవను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా? నాకంత సీన్ కూడా ఎక్కడేర్చింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? ఏం చెప్పారండి బాబు, తప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంజి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తిరగలమా? అందుకో పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదురైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులా తీసుకెళ్లి కాలంలో పారేస్తారు. ఒక్క నిమిషం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతీ కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతొట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది డబ్బులు చెత్తగా సంపాదించి. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? పాపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నట్టిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. 105 రూపాయల కాడకు వడ్డీ ముందు కట్టసేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు? మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటాం. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికేముంది, నేనున్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోచ్చేస్తాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10న 3 నెలలు వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్.
తాబుదులు కా వచ్చేసింది. బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది తాకబోతులు కావలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. పెళ్లి పనులతో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది. ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా. డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరూ పంచి పట్టించేస్తారేమో. చూసుకుని అడవాల్సింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లుళ్ళు అనిపించుకున్నారు. థ్యాంక్స్. అదేమిటి? పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలగడానికి ఆపరేషన్ చేయించాం. ఉక్కిలించి ఉమ్మేయమంటే డట్టాలు మొత్తం తాగేశాడు. గొంతు బెగబట్టేసింది. 3 రోజుల దాకా నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్య సిరిసిరిమూల జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈలోగా ఆయన ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్తల టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లి మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5,000 రూపీస్. అల్ల బాబా అల్లల్లప్ప కిత్త కైకిరి రింగిలియా. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్నమాట. ఈచ్ 2,000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా. ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్నమాట. ఈచ్ 1,000 రూపీస్. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మేము తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగిసారా? కైకిరి బత్త కైసరి అడగలేదంటగా. కొంచెం టైం చూసుకుని అడగండి. ఏంటయ్యా అలరే? టంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదే ఉంది. ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు. అసలే జిడ్డు కేసులు. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు మారుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉంటా బాబు. ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులకు దోషేస్తుందో ఏమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ. తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కల్ని ఎందుకు కొట్టారు? పరమాణంలో పచ్చిమిరపకాయ పెట్టింది. అడుగుతుంది మిమ్మల్ని. కథ పిచ్చాటారేంటి? సమాధానం చెప్పండి. మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొడితే ఊరుకుంటారా? ఖాళీ కట్టింగా పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? ఆహా, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి? ఏ మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలేవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కలే అడుగుతున్నాం కట్నం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్నం తీసుకురమ్మని. కట్నం తీసుకురాకపోతే కేసుల పోయి తగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజు. అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల్లో చూపిస్తాం. కట్నం తీసుకురాకపోతే కాళ్ళు
ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద ఫెనాలు వెళ్ళేస్తాం ఒక్క చెక్కేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం బ్రూసిలాగా బుసుకో బుసుకో డుసుకో డుసుకోని కొడతావా? కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు. బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య పోలీసులు అంటే పప్పు తీసి మొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యంగా ఆ దాని మాటలు పట్టించుకుంటా చిన్నపిల్ల అది చిన్నపిల్ల అయితే పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. అది కానీ కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష. చెప్పకూడదు జంబలక్ జంబలక్ బంబలక్ బంబ. నిజంగానా? లేకపోతే ఇందేసి మంది తరగడం అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు పూసారంటే ఆటోవాడా? పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపతీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ నుంచి ఎక్కేస్తది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి కికికికికికికి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాం. ఉద్యోగానికి అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావు. సిగ్గులేదు? నిన్ను హాయ్, చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదా, ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏకని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట? సిగ్గులేదు? ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దానికో? ఏయ్, నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా తమ్ముడు మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మళ్ళీ ఎరగొట్టారు. తమ్ముడు అనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసాడు. నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధ లేదు, కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగెత్తే నూనె లాగలుగుతుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కడుక్కుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళుతున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 పీట్లు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో, ఏంటి కరాటే ఫంక్షన్? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవాడిని నేను. తప్పకుండా వస్తాను, షూర్. మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు? కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా 3 పెళ్ళాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది? గేర్ బాక్స్ మీసం టచ్ చేసి అవతల పరేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టమంటే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసవతల మారి లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీకు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మేము ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే.
చొక్కా అయిపోతున్నాడేమిట్రా ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి ఆ బాడీ ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు ఇదిగో ఒక్కడే ముగ్గురిని కలిపి కొనడం రూల్ చెప్తూ ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా మీ తోలు ఒలిచేస్తాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి స్వామి దరిద్రుడా కడుపు అన్నం తిన్నావా గడ్డి తిన్నావరా ఇప్పుడు చేసుకుంటారు ఏవడం చేసుకుంటా చేసుకోండి రండి వస్తానండి ఎంతమంది వచ్చినా బయలుదేరి సార్ రండి చెల్పో ఏమైందిరా నీకు ఏం చెప్పమంటావు బాబు పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంటాల తల్లి ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఈ అవతారంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి వెళ్ళేసి అయితే నేను వస్తాను పద మీరెందుకులే బాబు మీకు 1000 ఎకరాల పొలం ఉంది కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు ఒరే అన్నవరం నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా ఆలస్యం ఎందుకు బాబు పదండి ఒరే అన్నవరం గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా బాలేవాళ్ళ చంద్రబాబు గారు మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే మీరు కాళ్ళతో కడుక్కోనండి నేను వెళ్ళిపోతాను బాబు అమ్మా తల్లి ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా నేనేమన్నా బేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడీ చూడు తల్లి అమ్మా తల్లి పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా డెబ్బియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి ఎంకమ్మ ఎంకమ్మ భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరుదేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరి నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతి వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మంగళారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను డెబ్బి
ముప్పి గారు మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? నిలబడ్డావు నేను ఎవడో చెప్పు. ఓ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు మీ కాబోయే అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. రేయ్, Yes. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నానమ్మాయి గారు. నీకు కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపడి పడవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దునే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు. 3rd స్టాండర్డ్. కల్లాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాల ఆసామినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? తల్లి, అమ్మా. అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడు. మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను.
ఎంత 30. ఇదెంత 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే ఏ తొలి ప్రేమ వెళ్ళు ఆకు చేసుకోరా. 30 70. రే తొలి ప్రేమ టింగ్ ఇదెంతో చెప్పు. ఇదేంటి ఇది టింగ్ 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 మో. ఇదెంత ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి, అందుకు చెప్పు. అది అది 30. అది 70. ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? అంటే వస్తా అవుతారో? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం అచ్చనే కానీ చెప్తానే. అచిబా లే. పాలయ్యే. నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కాస్త ఎంత మంది కూడా కలుపుకోపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకునే ప్రయత్నం లేదే. నిన్ను నాకు కట్టబెట్టిన మా చెన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్నే చేసుకున్నాడు రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసు కొట్టావయ్యా. 100 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది. నీ కాడగానా? నువ్వు తక్కువ చేసావే. 30 70 అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి. ఎందుకు అరుస్తున్నావు? అమ్మో అన్నవరం తగ్గు తగ్గు. అన్నవరం తగ్గు తగ్గు. అయ్యా 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 తాగనా తాకపోతే చంపేస్తా. తాగుతా మీరే నన్ను కాపాడాలన్నా. ఏంటో గొడవ? ఈ భీముడు నాతో ఆ పాలు తాగించాలని చూస్తున్నాడు. పాలే కదా విషయంగా భయపడతావు. అది కదన్నా, ఆ పాలలో నిద్ర మాత్రలు కలిపాడు. ఎలా భీముడు? అవునన్నా, ఈ రోజు శివరాత్రి కదా, ఈ రాత్రి అంతా జాగారం చేసి బొందితో కైలాసానికి వెళ్తాడంట. నీకేం నష్టం? నష్టం అంటావేంటన్నా? ఈడి ఫిగర్ తో కైలాసానికి వెళ్తే ఈ పంది మొహం చూసి శివుడు నందేకి పారిపోతాడు. గంగ గెట్టాలో తెలియక అక్కడే సుడిగుండాలు తిరుగుతుంటది. పార్వతీదేవి వీడి ఫేస్ చూసి ప్రసప్ పడిపోద్ది. ఓ అన్నా, మీరు కూడా నవ్వుతారేంటన్నా? నాకు ఆ పాలు తాపించొద్దని చెప్పన్నా. అలాగే రేపు భీముడు వాడిని వదిలి. అలాగే. నువ్వెక్కడికి రా. నువ్వు లోపలికి వచ్చావంటే నోట్లో గరాటి పెట్టి బలవంతాన్ని పాలు తాపిస్తా. ఏమిటా గుడికి బయలుదేరదామా? అన్నా నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా అదే? మన రాయుడు గారు రోజు పొద్దున్నే లేవగానే మన రాణమ్మ గారి ముఖం చూసేవారు కదా. మరి ఇప్పుడు పెళ్ళై పెళ్ళం వచ్చింది, ఎవరి ముఖం చూస్తారంటావన్నా? డౌట్ ఎందుకురా, నీ ముఖం చూస్తారు. అయితే నా ముఖం చూడగానే నాకేదైనా మంచి బహుమానం ఇస్తారన్నా? తీసుకోవడానికి నువ్వు బతుకుంటే కదా. అదేంటన్నా? పొద్దున్నే ఆయన లేచి నీ మొహం చూసి ఆయనకి ఏదన్నా నష్టం జరిగే లోపే నేను లేపేస్తాను కదరా. పోన్నా, నా ముఖం మరీ అంత చండాలంగా ఉంటదన్నా. మా నాయనే ఎంత గారాభంగా పెట్టావురా మొహం. అరే మొహం మార్చబాకరా, అలాగే వెళ్ళి అద్దంలో చూసుకోపో. వెళ్ళు, లెక్కద్దు, లెక్క అలాగెళ్ళు. అబ్బే మీరు ఇలా చాణక్యలో ఉంటారు, లాభం లేదండి. చంద్రగుప్తుల్లో మారిపోండి. ఎదవని ఎప్పుడు చూడు ఆ బీసీ నాటోళ్ళతో పోల్తా పెడరా. ఏ ఎట్లతోనో ఏ ఇడియమ్మీన్తోనో పోల్చొచ్చు కదా చాణక్యుడు. మీరు ఆ జోకులు ఆపండి. మీరేదో పెద్ద పొడి చేస్తారని ఇంతకాలం మిమ్మల్ని పట్టుకుని వెళ్ళాడాను. మీ వల్ల ఏం కాదని తేలిపోయింది. తేలిపోయింది కదా, ఒకసారి లేచి నిలబడు. ఆ సొక్కా ఇప్పు. ఎందుకు? మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ముచ్చట పడుతున్నారులేండి. ఎందుకండి ఏదో పర్సనాలిటీ? నా అనంతలక్ష్మి పోయిన తర్వాత దానికోసం ఎన్నాళ్ళుగా వల వేశానో తెలుసా? అసలు దాన్ని అక్కని చేసుకుందే దానికోసం. ఈ సొక్కా వేసుకో. అలాంటి దాన్ని పెద్ద పంచాయతీ పెట్టించి 10 మంది సమక్షంలో రాయుడు కట్టబెట్టారు. ఈ గొలుసు వేసుకో. ఎందుకో ఈ సోకులన్నీ. హలో, ఇప్పుడు అబ్బులు గారి అంతరాత్మ సమర్పించు చెంపదెబ్బల సీరియల్ తరువాయి భాగం ప్రారంభం. టింగ్ టింగ్. ఎరా అబ్బులు? అబ్బులు మీరండి, నేను తిరుపతిని. అక్కడ ఇసుకీలో కాలేశారు. సందలడ్డాక అబ్బులు గారి మందు తాగి ఆయన చొక్కా గొలుసు వేసుకున్నారు కాబట్టి తెల్లారేదాకా మీరే అబ్బులు గారు. ఈయన అబ్బులు గారి అంతరాత్మ. బస్రా అడగకుండా చెప్పేశావు. థ్యాంక్స్. ఎరా అబ్బులు సన్నాసి,
ఆ తిరుపతి గాని నిలువున ముంచేస్తావు కదంటరా. పాపం తన మరదల్ని తనకిచ్చి పెళ్లి చేయమని నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే నన్ను తీసుకెళ్ళి బాంబు కట్టబెడతావా? నన్ను కొడతారేంటండి? సైలెన్స్! ఎర్ర అబ్బులుగా అసలు నీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఇలా జరిగి ఉండేదంటరా. బాబా బాబా మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. నాకు సరైన సమాధానం చెప్పారా అబ్బులు సన్నాసి, లేకపోతే నేను ఎవళ్ళకి ఎవళ్ళు చివళ్ళకి ఎవళ్ళు తెలియని ఈ యాత్రలో. ఏంటి బాబు గారు, అయ్యగారు ఊళ్ళో లేరేంటి? మంచి హుషారుగా ఉన్నారు. లేరా, అమ్మగారిని తీసుకుని రాజమండ్రి వెళ్ళారు. రేపు సాయంత్రం దాకా రారు. ఇంకా మనమే కింగ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తున్నదండి. ఎందుకురా? ఏ సీట్ మినిట్లో 5 మినిట్లో కావాల్సిన మీలాంటి మేధావులు ఈ అబ్బులు గారి దగ్గర పనిచేయడమా? నాకు చాలా అవమానంగా ఉందండి. నిజంగా అంత అవమానంగా ఉందంటరా? అవమానం మెల్లగంటారండి బాబు. తలకాయ బద్దలు కొడుకుని చచ్చిపోదాం అనిపిస్తుందండి. ఏరా, నిజంగా నేనంటే అంత అభిమానం ఏంట్రా? నాకు వదిలి బాబు. అభిమానంతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకో. భలే కమ్మగా ఉందండి బాబు. అమ్మ రెండుందండి. ఏంటనుకున్నా? ఇదిగా చెల్తారు కదా, అలాగే ఇంకా రానేస్తానా? తాగరా? ఓ తాగు. అరే లేరా, లేదు లేదు చెప్తాను. ఆ కండవ తీసి ఇదిగా ఈ చొక్కా వేసుకో. ఎందుకండి బాబు? ఎందుకంటే చొక్కా వేసుకుంటావా చచ్చిపోతావా? వేసుకుంటానండి. నేను చెప్పేదే కదా. బోల్డ్ పని ఉంది నీతోటే. ఇది కూడా వేసుకోరా. ఎరా, ఇన్ని తెలివితేటలుండి గోండా లాంటి అబ్బుల దగ్గర పనిచేస్తావా? నేను గణపతి ఇక్కడ బాబు, మీరు గణపతి, నేను సత్యాన్ని. అవసరమా తెల్లనుకున్నాయట? నా చొక్కా తొడుక్కుని నా తువ్వాలు భుజం మీద వేసుకున్న తర్వాత తెల్లదాకా నువ్వే గణపతి. మరి మీరెవరండి? నేనా? గణపతి అంతరాత్మ. అంతరాత్మ? నాకు అంతరాత్మ ఉండకూడదా? ఉండొచ్చండి. అపర చాణక్యుడు లాంటి మేధా సంపత్తి కలిగిన నువ్వు నీచుడైన అబ్బుల దగ్గర నే పని చేయండి బాబు, మీరే కదా పనిలో పెట్టింది. అనునిత్యం తాగి భార్యను హింసిస్తున్న కిరాతకుడికి కుళ్ళు కుళ్ళు సలహాలిస్తూ వాడి చేత నీచపు పనులు చేస్తున్నా నీ బతుకు ఒక ఇవాళని నా దేవుడు కూడా కాపాడలేడురా. బద్మాష్, ఎక్కడరా? ఈ రెండో మనిషి ఎవరు? విజిట్ తమరెవరండి బాబు? మనవా గణపతి గారి అంతరాత్మనం. తమరెవరు గారు? నేను అబ్బులు గారి బయట ఆత్మలేండి. బయట ఆత్మ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఎలా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుద్ది గణపతి గారు? వాతంగా మీ చచ్చిపోద్దండి అబ్బులు గారు. మరి ఆ సంగతి తెలిసి కూడా నీ అబ్బా అబ్బా వద్దులే. అసలు గ్యాస్ సిలిండర్ కలిపి రే ఇన్ని మోసుకెళ్ళి. అయ్యా, మీ ఒంటి మీద చొక్క, మెళ్ళో గొలుసు, కడుపులో మందు లేవనే ధైర్యంతో మీ ముందులా కూర్చున్నాను. నా మీద ఈ కొత్త ప్రయోగం ఏంటయ్యా? ఈ రోజు నీలో నాకు ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు రా. ఇదే నేను నీకు పెడుతున్నా ఆఖరి బొట్టు. ఈ అన్యాయం ఏంటయ్యా? ఇంతకాలం నుంచి నేను నిన్ను పూజిస్తున్నానా? ఎప్పుడైనా నా కోసం ఇది కావాలి అని నేను నిన్ను అడిగానా? నేను అడిగిందల్లా సింపుల్ గా ఒక్కటే, ఆ రాయుడు గారి జీవితాన్ని నాశనం చెయ్యి అని. అంతే కదా? నువ్వు చేయలేదు సరిగదా? కనీసం ఆ రాయుడు బతుకు అంతం చేసే ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చావా? అందుకే బయటకు వస్తున్నా. ఒకవేళ నా కోరిక త్వరలో తీరకపోయింది అనుకో, తొందరపడకబ్బులు, త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. కాదు, శివుడు శివుడు ఆహా, ఆ దేవుణ్ణి తిట్టే ధైర్యం లేక నిన్ను ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాసేపు తిట్టి కసి తీసుకున్నావు అనుకుంటే నువ్వు రియల్ దేవుళ్ళ ఫీల్ అయిపోవటమే కాకుండా అబ్బులు నన్ను పేరు పెట్టి పిలిచి వరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా?
అరిచామంటే పొట్ట మీద కాలేదు. నువ్వు గ్యాస్ సిలిండర్ కూడా నేను మర్చిపోయాను నాయను. గ్యాస్ మాత సుఖీ భవ. ఓ అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది ఏడుకొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనప్ పెట్టి ఏడుకొండల వాడి హుండీలా మారిపోయింది. రారా సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి ఏడుకొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది. పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళెం చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. మా వాడికి కాస్త కామెడీ టైపు. కాదు, క్రాక్ టైపు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లి గిళ్ళి పడదని? గంట సేపు నుంచి వస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటైపోయా? పైగా మా ఫ్యామిలీతో వస్తాను. ఇస్తానా బాబు, ఎందుకలా కంగారు పడతావు? భలేవాడు సరదా తిననే. మళ్ళీ నా పీట ఊడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే? గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. చేస్తున్నాను. తిరుపతి నువ్వు వచ్చావా? మళ్ళీ నా పీట ఊడిపోయింది. సరిచేవా? ఎక్కడికి రా? నువ్వు పద లోపలికి. గురుగారు, నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు 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 ఇక్కడెక్కడ పెట్టుకుంటాను? చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగును మునిగిపోద్ది. ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా? మీరేదో పెద్ద కొచ్చనేస్తారు అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వనరా. బాబు, ఏంటి బాబు? ఈసారి కవిత్వాలు కుదరవు. డబ్బులు చిట్టి పిందిని అంతే. నిబంధనలు తప్పకు బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పడనమాట. అరే అన్ని ఒక్కోటి అండి. ఎక్కడికి? డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తోంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భవు అనును, కుక్క బవు అనును, పిల్లి మ్యావు అనును. ఏమను? పిల్లి మ్యావు అనును. పిట్ట రెట్టవేయును. ఎట్ట? పిట్ట రెట్టవేయును. తర్వాత పిట్ట రెట్టవేయును. పిట్ట రెట్టవేయును. కుక్క బవ్వు అను. నల్లడా ఎటురారా? వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన వేయును. మళ్ళీ నా పీట ఊడిపోయింది. బిగించి పెట్టరా. ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పీడిపి. దాని తర్వాత అది నీ వల్ల ఏమవుద్ది? నేను రావాల్సిందే.